దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందవాడవుగా ఉండవు. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తన ప్రజలకు అద్భుత రీతిలో ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం మనం సొంతం చేసుకోవాలంటే షరతు మొదటి వచనంలోనే చెప్తున్నాడు. ఎప్పుడైనా దేవుని వాగ్దానాలు మనకిచ్చే ముందు షరతు ఇస్తాడు దేవుడు. ఆ షరతును మనం పాటిస్తేనే వాగ్దానం మనం పొందుకుంటాం. మొదటి వచనంలో షరతు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పాడు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా విని ఆ మాటను అనుసరించి నడుచుకునే మనస్సు ఉండాలి. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో దేవుని మాటలు వినటం అంటే క్రైస్తవులకు ఎంతో ఇష్టం, కానీ వాటిని పాటించడం అంటే ఎంతో కష్టం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 46వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన తన ప్రజలతో ఏమన్నారో చెప్పనా? నేను చెప్పు మాటల ప్రకారం చేయక మీరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నారు. అంటే దేవుని మాట ప్రకారం చేయకుండా మనం ప్రభువా ప్రభువా అని పిలవటం అంటే ప్రార్థన చేస్తున్నామే, మనం ప్రార్థన చేయటం కూడా వ్యర్థం అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు తప్పనిసరిగా. యేసయ్యను తమకున్న అవసరతలన్నీ అడుగుతూ తన సమస్యలన్నీ చెప్తూ సమస్యల నుండి బయటపడాలని, వారికున్న అక్కరలన్నీ తీరాలని ప్రభుని ప్రార్థిస్తూ ఉంటారు. కానీ ఒక్క ప్రశ్న వేసుకోండి, ఎవరు మట్టుకోవారు? దేవుడు చెప్పిన మాటలు వింటున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తున్నామా? దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తేనే మన జీవితంలో దేవుని కార్యాలు జరిగిస్తాడు. ఈ వాగ్దానం నెరవేరిద్ది, అద్భుతాలు కూడా జరుగుతాయి మన జీవితంలో. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో 5వ వచనంలో యేసు తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని ఆమె చెప్పలేదా? యేసుక్రీస్తు చెప్పినట్టుగా చేసిన ఆ శిష్యుల మధ్య కానా అనే పెండ్లి విందులో అద్భుతాలు చేయటం ఆ రోజు ఆరంభించాడు. అంటే ఏ రోజైతే యేసయ్య చెప్పిన మాట ప్రకారం జీవించటానికి ప్రజలు మొదలుపెట్టారో యేసయ్య అద్భుతాలు చేయటం మొదలుపెట్టారు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే దేవుని అద్భుతం మీ జీవితంలో దేవుడు ఆరంభించబోతున్నారు. అయితే ఆయన మాట వినటమే కాదు, ఆయనకు ప్రార్థన చేయటమే కాదు, ఆయన చెప్పినట్లుగా చేయటానికి ఒక నిర్ణయం ఈరోజు ఎందుకు తీసుకోకూడదు? ఈ రోజున దేవుని మాట ప్రకారం చేయటానికి మీరు నిర్ణయం తీసుకొని అలా చేయగలిగితే దేవుని అద్భుతాలు మీ జీవితంలో ఆరంభమవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ రోజున మీరు వింటున్న ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరిద్ది. ఏంటి ఆ వాగ్దానం? నీవు పై వాడవుగా ఉందువు కానీ క్రింద వానివిగా ఉండవు. కనుక ఈ వాగ్దానం అక్షరాల వింటున్న మీ జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో దయచేసి నెరవేర్చి కృప చూపించండి. మీ మాటలు వింటున్నారు, వీటి ప్రకారం
చేయటానికి వీరు నిర్ణయం తీసుకుంటున్నారు. కనుక వీరి పట్ల దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.